ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించిన కేసులో మాజీ మంత్రి హరీష్ రావు ఈరోజు సిట్ ముందుకెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. వీటిపైన తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు స్పందించారు. ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ 2 గూడా డ్రామాలాడుతా ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అనేక సాక్ష్యాధారాలు ముందు పెట్టినప్పటికి గూడా ఎవరిని గూడా అరెస్ట్ చేయట్లేదు. ఇదేం ప్రభుత్వం అనే విధంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన మండిపడ్డారు. 2 పార్టీలు గూడా కావాలని ప్రజల యొక్క డైవర్షన్ వాళ్ళ వైపు తిప్పుకోవాలని అధికారంలో ఉన్నాము, మేము చేస్తున్నాం చూడండి అనే విధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవాలని, ఇటు అధికారం కోల్పోయిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మమ్మల్ని హింసిస్తున్నారని ఇటు ప్రజలకు చెప్పుకోవడానికి 2 పార్టీలు కలిసి ఈ విధంగా డ్రామాలు చేస్తా ఉన్నాయనే విధంగా మీడియా మిత్రులతోని మాట్లాడినట్టు కూడా తెలుస్తా ఉంది. రామచంద్రరావు కొంత మండిపడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. ఎన్ని రోజులు ఈ ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించిన కేసు ఇంకెన్ని రోజులు నడుపుతారు? ఇప్పటికే సంవత్సరం కాలం అంటే సంవత్సరం అయిపోయినా గానీ ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించిన ఎటువంటి ఆధారాలు గానీ, ఎటువంటి ఒక నిర్ధారణకు గానీ రాని పరిస్థితి కనబడతా ఉంది. ఇంకెన్ని రోజులు ఇలాంటి విచారణ పేరుతోని టైమ్ పాస్ చేస్తారు అంటూ ప్రభుత్వ అధికారులు గూడా ఇందులో భాగ్యస్వాములు అయినప్పుడు గూడా వాళ్ళేం చేస్తా ఉన్నారు? వాళ్ళని ఎందుకు శిక్షించట్లేదు? మరి ఫోన్ ట్యాపింగ్ అనేది గూడా చాలా పెద్ద నేరం. ఇలాంటి పెద్ద నేరానికి పాల్పడిన వాళ్ళు స్వేచ్ఛగా బయట తిరిగే విధంగా ఇటు ప్రభుత్వాలు నడుస్తా ఉన్నాయి. అటు ప్రతిపక్ష నేతలు గూడా వాటిని ప్రోత్సహిస్తా ఉన్నారన్నట్టుగా అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ 2 పార్టీల పైన విరుచుకుపడడం అయితే జరిగింది. గత ప్రభుత్వంలో అంటే కేసీఆర్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే బలమైన ఆరోపణలతోని ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించిన కేసు నమోదైన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈరోజు హరీష్ రావు గూడా విచారణకెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. ఇలా విచారణ పేరుతోనే టైమ్ పాస్ చేస్తా ఉన్నాయి. అటు బీఆర్ఎస్ పార్టీ గావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ గావచ్చు 2 పార్టీలు గూడా డ్రామాలాడుతున్నాయి అన్నట్టుగా రామచంద్రరావు అయితే మండిపడ్డ నేపథ్యం అయితే కనబడతా ఉంది. ముమ్మాటికి వీటికి సంబంధించిన కేసు వివరాలు గూడా మనము దాదాపుగా అనేక సార్లు గూడా చెప్పుకున్నాం. ఇటు ప్రభాకర్ రావు గావచ్చు, ప్రణీత్ రావు గావచ్చు వీళ్ళందరూ గూడా దాంట్లో భాగ్యస్వాములయ్యారు. వాళ్ళందరూ ఆధ్వర్యంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు జరిగిందనే విధంగా అనేక కోణాల్లో చెప్పుకున్నప్పటికి గూడా వాళ్ళు సాక్ష్యాధారాలు కొంతవరకు చెప్పినప్పుడు గూడా అంటే వాళ్ళు గత ప్రభుత్వ పెద్దలు చెప్పడం వల్లనే మేము చేశాము అనే విధంగా ఆళ్ళు చెప్పారు. అదేవిధంగా కేటీఆర్ గూడా ఒకానొక సమయంలో స్పందిస్తూ అవును చేస్తే చేసుండొచ్చు అనే విధంగా అటు కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనబడతా ఉన్నాయి. ఇన్ని సాక్ష్యాధారాలు పెట్టుకొని మరి ఎందుకు ఒకరిని గూడా అరెస్ట్ చేయట్లేదు? ఇంతకాలం జరుగుతా ఉన్నా గాని మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఏం చేస్తా ఉంది? హోమ్ మినిస్టర్ హోదాలో సీఎం రేవంత్ రెడ్డే ఉన్నారు గాబట్టి, మరి ఆయనేం చేస్తా ఉన్నారు అనే విధంగా లా అండ్ ఆర్డర్ గురించి గూడా తను ప్రశ్నిస్తూ కొంత మండిపడ్డ నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఏది ఏమైనా గాని హరీష్ రావు ఈరోజైతే సిట్ అధికారుల బృందం ముందుకైతే వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. విచారణ ఎదుర్కొంటా ఉన్నారు. మరి వాటి తర్వాత అనేక పరిణామాలు జరగొచ్చనే కోణంలో ఇటు రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఎటువంటి పరిణామాలు జరుగుతాయి అనేది కూడా.